ఆల్రైట్, అది పరిస్థితి. సో రిటర్న్ జర్నీ రష్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది క్వశ్చన్. వెళ్లే ముందు వీకెండ్ రావడంతో ఆ వీకెండ్లో వాహనాలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు స్ప్లిట్ అయ్యి డే వైజ్ వెళ్ళాయి కాబట్టి కొంత రద్దీ తగ్గింది. అయినప్పటికీ వెళ్ళేటప్పుడు టోల్స్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. ఇప్పుడు రిటర్న్లో సైతము వీకెండ్ వచ్చింది. సో ఈరోజు కనుమ, రేపు ముక్కనుమ. ఈరోజు బయలుదేరే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ ఈరోజు కూడా బయలుదేరే వాళ్ళు ఉంటారు. బికాజ్ రేపు స్కూల్ కాలేజెస్ మిస్ అవ్వకూడదు ఆ వన్ డే కోసం అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఇవాళ బయలుదేరతారు. సో కనుమ రోజు బయలుదేరద్దంటారు కాబట్టి రేపు బయలుదేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో రేపు అండ్ ఫైనల్లీ సండే వచ్చేవాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 రోజుల్లోనే మేజర్గా 80% 90% ట్రాఫిక్ రిటర్న్ అవుతుంది కాబట్టి సిటీకి ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, రేపు ఎల్లుండి ఈ రిటర్న్ జర్నీ కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్ళినటువంటి వాళ్ళంతా తిరిగి హైదరాబాద్కు రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత క్రౌడ్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఇంకా వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఇందుకోసం నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అయితే ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే డైవర్షన్స్ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. దాదాపు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు హైదరాబాద్ నుంచి దాదాపు 3 లక్షలకు పైగా వాహనాలు అయితే విజయవాడ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇవి అవన్నీ రేపు ఎల్లుండి 2 డేస్లోనే తిరిగి 3 లక్షల వాహనాలు ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే లోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే మాచర్ల నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా సాగర్, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్కి అయితే డైవర్షన్ చేస్తారు. అలాగే గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటికి కూడా మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్కి తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే నల్గొండ నుంచి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నింటినీ కూడా మున్గోడు మీదుగా హైదరాబాద్ నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్కి తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే విజయవాడ నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అక్కడ భారీ వాహనాలన్నింటినీ కూడా కోదాడ, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మీదుగా హైదరాబాద్కి అయితే తరలిస్తున్నారు. దీంతో తరలించాలని చెప్పి కూడా యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు. ప్రత్యేకంగా మనం చూడొచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా, ప్రమాదాలు లేకుండా ఉండేది కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా క్రేన్లను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే మనం గమనించాలి. ఎందుకంటే మొన్న పండగకి వెళ్ళినటువంటి 3 లక్షల వాహనాల్లో కేవలం ఒక 30-40 వేల వాహనాలు మాత్రం ఈరోజు వెళ్ళాయి. కానీ ఇంకా 2.5 లక్షలకు పైగా ఉన్నటువంటి వాహనాలన్నీ రేపు ఎల్లుండి వస్తాయి. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీతో పాటు అద్దంకి, నార్కెట్పల్లి హైవే మీదుగా వచ్చేటువంటి వాహనాల రద్దీ కూడా నార్కెట్పల్లి వద్ద కలుస్తాయి. దీంతో పూర్తిగా ఒక్కసారిగా నార్కెట్పల్లి నుంచి ఏదైతే చిట్యాల పట్టణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్తో పాటు చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ వద్ద కూడా ఒక్కసారిగా ఈ సర్వీస్ రోడ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ లోడ్ అంతా ఒక్కసారిగా పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే అడుగడుగున ట్రాఫిక్ను కూడా అంటే ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ 2 రోజులు మాత్రం వాహనదారులకైతే చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే దాదాపు వెళ్ళేటప్పుడే గంటల తరబడి హైవే రద్దీతోటి ట్రాఫిక్లో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి మాత్రం ఏదైతే నార్కెట్పల్లి నుంచి చిట్యాల మండలం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అయితే తప్పనిసరిగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ నుంచి వాహనదారులను పోలీసులు ఏ విధంగా గట్టెక్కిస్తారో చూడాలి. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అయితే డైవర్షన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆల్ రైట్ రేవన్.